నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తోంది. ప్రధాన పార్టీ అభ్యర్థులంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ తరపున వరుసగా 2 సార్లు గెలిచి మంత్రి అయిన వేముల ప్రశాంత్ రెడ్డి ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. అతన్ని ఓడించడమే లక్ష్యంగా మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అన్నపూర్ణమ్మకు ప్రశాంత్ రెడ్డి మేనలుడు. అత్తాల్లుడు ప్రచారంతో బాల్కొండ రాజకీయం మరింత హీట్ ఎక్కుతోంది. 1952లో బాల్కొండ సెగ్మెంట్ ఏర్పడింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా 10 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2 సార్లు టీడీపీ, 2 సార్లు బీఆర్ఎస్ గెలిచాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో త్రిముఖ పోరుతో ఎన్నికల ప్రచారంలో ముగ్గురు నువ్వా నేనా అన్నట్లు దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా మహిళా ఓటర్లే ఉన్నారు. 1,15,000 పైచిలుకు ఉన్నారు. పురుష ఓటర్లు 99,728 ఉన్నారు. అధికంగా ఉన్న మహిళా ఓటర్లతో పాటు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తిగా పొందడానికి ప్రలోభాలు నడుస్తున్నాయి. పసుపు, ఎర్రజొన్న రైతులే అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయించే అవకాశం ఉంది. ఎన్నికల్లో వరుసగా గెలిచిన ప్రశాంత్ రెడ్డిపై నెగిటివ్ టాక్ ఉంది. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడని నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రశాంత్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి. నామకే వాస్తే మాత్రమే మంత్రిగా ఉన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. రోడ్ల పేరుతో కమిషన్లతో దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయని మండిపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈ 9.5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కేవలం పేపర్ల మీద కనిపిస్తుంది తప్పితే నిజానికి ఇక్కడ అభివృద్ధి జరిగినట్లు మాకైతే అనిపిస్తలేదు. రోడ్లు ఆయన కమిషన్లు వస్తాయని రోడ్లు వేసిండు. ఆ రోడ్లు మొత్తం నాసిరకం రోడ్లే వేసిన 2 నెలలకు 3 నెలలకే పోతున్నాయి. గ్రామాల్లో కూడా సీసీ రోడ్డు కూడా అంతగానం ఎక్కువ ఆగడం లేదు. 2-3 నెలలు తర్వాత అవి కాంక్రీట్ తెలడం, సిమెంట్ తెలడం జరుగుతుంది. ఇక గంజాయి అక్రమ రవాణా జరిగి గంజాయితో యువతనైతే నిర్వీర్యమైపోతుంది, ఆగమైపోతుంది. అంటే కేవలం ఓట్ల కోసమే అంత ప్రక్రియ జరుగుతున్నట్లు సామాన్య ప్రజలుగా మాకు అర్థమవుతుంది. ప్రశాంత్ రెడ్డి తన తమ్ముడి చేతిలో నియోజకవర్గాన్ని పెట్టి నాశనం చేశారని, అంతేకాకుండా గంజాయికి అడ్డాగా మార్చారని విమర్శలు గుప్పిస్తున్నారు. బీంగల్ డిపో ఇస్తామని చెప్పి మోసం చేశారంటున్నారు పబ్లిక్. మంత్రిగా అన్ని నాసిరకం పనులే చేశారని మండిపడుతున్నారు. ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముచ్చటంతా ఉత్తిదే అంటున్నారు పబ్లిక్. ముఖ్యంగా రైతుల సమస్యల గురించి మాట్లాడుకుంటే ఇవాళ లీకేజ్ నీళ్లు, గతంలో లీకేజ్ నీళ్ళు అడిగిన పాపానికి రైతులపై కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తింపిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిది. ఇప్పటికైనా రైతులకు సబ్సిడీలు కానీ, పంట నష్టపరిహారం కానీ, లీకేజ్ నీళ్ళు అడిగిన రైతులపై కేసులు తీసేపిస్తే చాలా బాగుంటుందని మా రైతులంతా కోరుతున్నారు. భీమ్గల్లో బస్ డిపో ఏర్పాటు చేసిండు మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి. సరైన సిబ్బంది లేదు, అక్కడ పోయించుకోవడానికి డీజిల్ బంకు లేదు. ఇంకోటి స్టాఫ్ సరైన రీతిలో లేరు. ఇంకోటి ఏమిటంటే అక్కడ వచ్చే డబ్బులు కూడా ప్రస్తుతానికి ఆర్మూర్ డిపోలో కడుతున్నారు. ఏదున్నా డిపోలనే కట్టాల. కాకపోతే ఏదున్నా కానీ ఇప్పుడు భీమ్గల్ అని చెప్తుర్రు, ఏది భీమ్గల్లో లేదు. బస్సు ఏదో నామమాత్రంగా స్టిక్కర్లు వేసిర్రు. ఒక్క బస్ కూడా భీమ్గల్ డిపోలో ఆగుతలేదు. మేము పోయి చూసి వెళ్ళినాం. బట్టాపూర్ మైనింగ్ క్వారీలో జరిగిన అక్రమాల విషయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు జోక్యం చేసుకునే దాకా క్వారీ మూతపడలేదని, గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ కాంట్రాక్టులని బంధువులకే ఇప్పించుకున్నారనే విమర్శలు ఉన్నాయి. కాంట్రాక్టులు దక్కలేదని సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. దీంతో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో బిజీగా ఉన్నారు. మరి మన ప్రశాంత్ రెడ్డి గారు రోడ్డు భవనాల శాఖ మంత్రి అని ఒక నామక వాస్తకే ఉన్నట్లు కొడుతుంది. చేసిన అన్ని నాసిరకమైన రోడ్లు, అందులో ఉన్నదంతా ఒకటే కాంట్రాక్టరు. ఆ కాంట్రాక్టర్ పేరు తెలిసే మరి కమిషన్ల రెడ్డికి ఎంత పోతుందనేది మా అందరికి తెలిసిన విషయమే. మరి ఎలక్షన్ రాగానే నీకు ఈ రోడ్లు మా ఊర్లు గుర్తొస్తున్నాయి తప్ప నీకు ఏది కూడా పూర్తి స్థాయిలో నువ్వు పనిచేస్తలేవు. ఒకటి మొన్నటికి మొన్న పచ్చలనాడు కూడా ఆ అమ్మ వచ్చి నీ కాళ్ళ మీద పడితే నూకేసుకుంటూ వెళ్ళిపోతున్నావు రెడ్డి. మరి నీ అధికార బలమా లేక నీ దొర చెప్పిన నీకు పెత్తనమ్మా, అది కూడా మాకు అర్థమైతే లేదు. ఇక బీజేపీ నుంచి అనూహ్యంగా తెర మీదకు వచ్చారు మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ.
తనయుడు మల్లికార్జున్ రెడ్డిని రాజకీయ వారసునిగా ప్రకటించిన ఆమె ఈసారి టికెట్ కోసం రూట్ క్లియర్ చేసుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం చివరి నిమిషంలో అన్నపూర్ణమ్మ వైపే మొగ్గు చూపింది. మహిళను పోటీలో దింపాలని కమలం పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటనతో రైతులంతా బీజేపీ వైపే ఉన్నారనేది ఆ పార్టీ నేతల అంచనా. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డికి అన్నపూర్ణమ్మ మేనత్త. ప్రశాంత్ రెడ్డిని ఓడించేందుకు ఆయన బంధువునే రంగంలోకి దింపారు ఎంపీ ధర్మపురి అరవింద్. చెరో పార్టీ నుంచి అత్త అల్లుళ్ళు ప్రత్యర్థులుగా మారడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య పోటీ తనకు కలిసి వస్తుందని ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ రెడ్డి. 6 గ్యారంటీలను ఇంటింటికి ప్రచారం చేస్తూనే ముస్లిం, క్రిస్టియన్, మైనార్టీ ఓట్లపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కాగా గత ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ నుంచి బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చిన సునీల్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రశాంత్ రెడ్డి వైఫల్యాలను ప్రధాన ఎజెండాగా ప్రచారం చేస్తున్నారు. అటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, యువత ఓటు బ్యాంకు తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు పార్టీ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలు అదనపు బలంగా చెప్తున్నారు సునీల్. 5 ఏళ్లుగా పేదల పెళ్లిళ్లు, వైద్య ఖర్చులకు సాయం చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. తన ట్రావెల్స్ లోనే చాలా మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. నియోజకవర్గంలోనే ఇల్లు కట్టుకుని అందరికీ అందుబాటులో ఉంటారనే సంకేతాలు ఇస్తున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. గత ఎన్నికల్లో ఆయన కోసం పనిచేసిన కేడర్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అదనపు బలం కానుంది. అన్నపూర్ణమ్మ తన భర్త మహిపాల్ రెడ్డి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చారు. టీడీపీ నుంచి 2 సార్లు గెలిచారు. అన్నపూర్ణమ్మ కొడుకు మల్లికార్జున్ రెడ్డి 2014లో ప్రశాంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. అన్నపూర్ణమ్మకు ప్రశాంత్ రెడ్డి స్వయాన అన్న కొడుకు. వీరి 2 కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయ వైరం నడుస్తుంది. ప్రశాంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించి అసెంబ్లీలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు అన్నపూర్ణమ్మ. మరి 2 సార్లు గెలిచిన ప్రశాంత్ రెడ్డికి ప్రజలు హ్యాట్రిక్ ఇస్తారా? బీజేపీకి మహిళా రాజకీయం కిక్కిస్తుందా? కాంగ్రెస్ కు 6 గ్యారంటీలు ప్లస్ అవుతాయో లేదో వేచి చూడాలి.